ప్రతి కూడిక అది మనందరి ఆశీర్వాదం కోసమేనని మీరు గుర్తించి ప్రతి కూడికలో మీరు సమయానికి పాల్గొనాలని ప్రభు ప్రేమతో కోరుతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్కి వెళ్ళిన వారు సంపాదించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. బిడ్డలారా, బైబిల్ కలిగిన వారందరూ తీయండి, చూడండి. అపవాదికి చోటు ఇకుడి. చాలక దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యముల నుంచి ప్రభు మనందరినీ దర్శించినట్లుగా చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన నా ఆత్మీయ రక్త బంధువులైన మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. అందరికి షాలోమ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకు ఏది బోధించినా అది మనకు అవసరమైనదిగానే మనము భావించి, ఇది నా మాట కాదులే అని ఎవరు తలంచక, దేవుని వాక్యాన్ని సంపూర్ణ విధేయతతోని మనం వినగలిగితే ఎంతగా తగ్గించుకుంటామో దేవుని చేత అంతగా హెచ్చించబడతాం. ఆమేన్. దేవుని యొక్క చేతిలోనికి వచ్చిన తర్వాత, దేవుని పిలుపును అందుకొని క్రైస్తవులముగా మార్చబడిన తర్వాత, ప్రతి క్రైస్తవునిలోనికి రావలసిన ఒక సుగుణము అంటే మంచి గుణ లక్షణం ఏంటి అంటే ఒక తగ్గింపు. అందుకనే ప్రభు బైబిల్లో రాసి పెడతాడు, తన్ను తాను తగ్గించుకొని వారిని యెహోవా హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని వారిని యెహోవా హెచ్చిస్తాడు. మనము హెచ్చించబడాలి అంటే మనం మొదటిగా తగ్గించుకుని వారమై ఉండాలి. వాక్యం వినేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుణ్ణి స్తుతించేటప్పుడు కానీ, ప్రభువును మహిమపరిచేటప్పుడు కానీ, దేవుని గణపరచేటప్పుడు కానీ, ఏ విధము చేతనైనా, ఏ సందర్భంలోనైనా కానీ ఎంత తగ్గించుకోగలమో అంతగా తగ్గించుకుంటే దేవుని కృప మన మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఇంతగా నేను తగ్గించుకోగలనండి అని అంతగానూ తగ్గించుకో, దేవుడిని హెచ్చిస్తాడు. కానీ ఈ రోజున ఘనతలు, ప్రశంసలు, వీటన్నిటిని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. బిడ్డలారా, మనమందరం కూడా దేవుని కృపకు అర్హులుగానే ఉండాలి. మీ పక్కన చెప్పండి, నువ్వు దేవుని కృపకు అర్హురాలిగా ఉండాలి. ఆమేన్. ఎట్లా? దేవుని కృపకు యోగ్యుడవుగా, అర్హుడవుగా. నిన్ను చూడగానే కొంతమంది పిల్లలను చూస్తే ముద్దు వస్తుంది, కొంతమంది పిల్లలను చూస్తే కోపం వస్తుంది. మరి మనం ఎట్లా ఉండాలి దేవుని దృష్టిలో అంటే ఆయనకు ముద్దు వచ్చే బిడ్డలంగా మనము బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇష్టమైన పిల్లలుగా మనము బ్రతికి చూపించినప్పుడు మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు. బిడ్డ గనుక ఈ పూట వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరొకసారి చదవండి మాటలున్నారా. 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియకుడి. ఈ మాట మనను ఒక ఆత్మీయ రోషములోనికి తీసుకుని వచ్చును గాక. దేవుని పిల్లలు బాప్తిస్మము తీసుకొని క్రీస్తు రక్త ప్రోక్షణ కిందకు చేర్చబడిన వారు సహితం ఈ రోజున అపవాదికి చోటిస్తున్న వారిగా మనము గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నప్పటికీ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ అపవాదికి చోటు లేకుండా మనము చూసుకోగలగాలి. ఒక ప్రార్థన చేస్తున్నాం అనుకో, అక్కడ అపవాదికి చోటు ఉండకూడదు. ఒక ఆలోచన, ప్రార్థన చేసినప్పుడు కళ్ళు ఎందుకు మోస్తాం?
అసలు ముయ్యాలా వద్దా? అసలు సత్యాన్ని చెప్తాను వినండి. అసలు కళ్ళు ఎందుకు ముయ్యాలో తెలుసా? ఇహలోక సంబంధమైన వాటన్నింటిని మర్చిపోవటానికి కళ్ళు మూసుకో. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఇవన్నీ చూసామనుకో మనము సరి అయిన ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించలేము. అందుకని ప్రార్థన చేసినప్పుడు ఎ కైండ్ అటెన్షన్, ఒక మంచి ప్రార్థన అనుభూతిని, ప్రార్థన అనుభవాన్ని మనము పొందుకున్నట్లుగా మూసిన కన్ను తెరవకూడదు. హల్లెలూయా. నచ్చిందా ఈ మాట మీకు? మూసిన కన్ను తెరవకూడదు. ఎందుకు అంటే ఈ లోకాన్ని మనం మర్చిపోతున్నాం. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను ఇప్పటిదాకా వాళ్ళతో రాసుకొని మూసుకొని ఏం తగిలించుకున్నాం అంటే ఏడుపులే, సమస్యలు, ఇబ్బందులు. దేవుడి సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత మనము కళ్ళు మూసుకొని మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆయన ప్రసన్నత మన ముందు నిలబడుతుందండి. ఆయన మహిమ మన కళ్ళ ఎదుట అలాగూ ప్రజ్వలింపబడుతుంది. We must feel the presence of God while you are praying. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ను అనుభవించాలి. ప్రభు నీతో నిలబడినట్లు, నీ ఎదుట నిలబడినట్లు, నీవు ప్రభువుతో మాట్లాడుతున్నట్లు, ప్రభువును నువ్వు చూస్తున్నట్లు ఆ అనుభూతిని నువ్వు పొందుకొని ప్రార్థన చేస్తావంటే దేవుని యొక్క కృప ఎంత విస్తృతంగా నేను బలపరుస్తుందో తెలుసా? ఇక నువ్వెన్నడూ బలహీనుడవు కావు. హల్లెలూయా. అటువంటి ఒక ప్రార్థనా జీవితం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు బలహీనుడవు కానే కావు. నువ్వు ఇంకా ఆత్మలో రోషము కలిగిన వాడిగా ప్రార్థన చేయగలుగుతావు, ఆత్మలో వైరాగ్యము కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేయగలుగుతావు. నీకు అన్ని మాటలకి అప్పుడు గుర్తొస్తా ఉంటాయి, వాక్యం గుర్తొస్తా ఉంటది, దేవుని మాటలు గుర్తొస్తా ఉంటాయి, దేవుడు నీతో మాట్లాడిన దర్శనాలు గుర్తొస్తా ఉంటాయి. అవన్నీ ఎలుగెత్తి ప్రార్థన చేస్తా ఉంటే హృదయం అంతా తెప్పరిల్లుతుంది బిడ్డ. అందుకని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. రైట్ బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ప్రార్థన చేసినప్పుడు కానీ, పాట పాడేటప్పుడు కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చప్పలు కొట్టి పాట పాడుతున్నప్పుడు సైతాను గారి తల ఈ చేతుల మధ్యలో ఉండాలని మీరు నమ్మండి. ఆమేన్. ఆమేన్. సైతాను గారి తల మన చేతుల మధ్యలో, వాడి తలను సున్నితంగా ఏం కాదులే ఇట్టి అన్నావు అనుకో, దివినట్టుగానే ఉంటుంది ఆడికి, హాయిగా ఉంటుంది ఆడికి, నిమిరినట్టు ఉంటుంది ఆడికి, జోజో అని కొట్టినట్టు ఉంటుంది. మనకు పాట పాడిన, స్తుతించిన, మహిమపరిచిన సైతానుగాడు పరిగెత్తునుగా. హల్లెలూయా. మనము చోటు ఇవ్వకూడదు. ఏ సందర్భాలలో, ఎలాంటి విషయాలలో మనము చోటు ఇవ్వకూడదో, మనము ఎక్కడ మనము ఉండకూడదో దేవుని యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం ఈ పూట. చదవండి బైబిల్లో నుంచి ఆదికాండం 19వ అధ్యాయం. మనం ఎలాంటి చోట్ల ఉండకూడదు, అపవాది ఏ చోట్లలో ఉంటాడు. 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదవరా. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెతో పెండ్లాడైన తన అల్లులతో మాట్లాడి లెండి విడిచిపెట్టి రండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడు అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మనము ఏ చోటులో నుంచి వెళ్ళిపోవాలి అంటే నాశనం అయిపోయే చోటులో నుంచి మనము పారిపోవాలి. మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏ చోటు నుంచి పారిపోవాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. నాశనం అయిపోయే స్థలంలో నుంచి పారిపోవాలి. కానీ లోతు పారిపోలేదు బిడ్డలారా. లోతు కానీ, లోతు భార్య కానీ పారిపోవటానికి ఇష్టం లేదు. అబ్రహాము ఒక దిక్కుకు వెళ్తా ఉంటే లోతు ఒక దిక్కుకు వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, బానే ఉంది. ఎందుకు లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకున్నాడు? వినాలి, వాక్యం వినాలి అందరూ. సొదొమ గొమొర్రా పట్టణాన్ని లోతు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? అక్కడ మగపిల్లలు అందగాళ్ళు, తన పిల్లలకు మంచి సంబంధాలు అక్కడ ఉన్నాయని, పెళ్లిళ్ళు జరుగుతాయని,
మంచి హంగు ఆర్భాటాలు అన్నీ ఉన్నాయని, కావలసిన వసతులన్నీ ఉన్నాయని, దేవుని యొక్క దృష్టిలో లేని ఒక స్థలాన్ని లోతు ఎంపిక చేసుకొని వెళ్ళిపోయాడు కేవలం పెళ్లిళ్ళ కోసం. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్న ఆ ఏకైక ఉద్దేశంతోని తను దేవుని యొక్క నిర్ణయంలో నుంచి పక్కకు వెళ్ళిపోయాడు పిల్లలు. అయితే దేవుడు అబ్రహాము ద్వారా మాట్లాడి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని పూనుకొని, నాశనం చేయాలని దేవుడు దాని మీదకు అగ్ని దింపాలి అని, అగ్నిని రగల చేయాలని దేవుడు ఆలోచన చేసి అబ్రహాం అడిగితే అబ్రహాం అన్నాడు, అయ్యా అక్కడ నాకు ఒక కుటుంబం ఉన్నది, అయ్యా అక్కడ నాకు ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబాన్ని ఒక్కడిని రక్షించవా అని అడిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా? స్వయాన తన దూతలను పంపించి ఆ లోతు కుటుంబాన్ని దర్శించి, యమా ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు మీ కుటుంబం అంతా కలిసి బయటికి వచ్చేయండి అని చెప్తే అల్లుళ్ళు అపహాస్యం చేశారని దేవుని వాక్యం తెలియజేస్తాం. హేళన చేశారంట. మాట చదవడాక అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవలనని నుండెను. ఎట్లున్నారంట? ఎగతాళి చేస్తా ఉన్నారంట. వామో మా ఊరంట అగ్నిపడి నాశనం అవుతాదంట, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఎగతాళి చేసేవారిగా వాళ్ళు ఉన్నారు అని దేవుని వాక్యమును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుని పిల్లలు ఏ స్థలములో నుంచి, ఏ చోట్ల నుంచి బయటికి రావాలి అంటే నాశనం అయిపోయే స్థలములలో నుంచి మనము బయటికి రావాలి. హల్లెలూయా. పాపపు ఇష్టమైన స్థలములో నుంచి బయటికి రావాలి. మరొక మాట కూడా చదవండి. కీర్తనల పుస్తకం 74వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 74:20 అన్న 20వ వచనం. ఆమేన్. ఇక్కడ రెండవ విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చీకటి గల చోటుల్లో నుంచి మనము బయటికి రావాలి. చీకటి ఉన్న స్థలాలలో ఉండకూడదు. చెప్పండి అందరూ మీరు ఆ మాట. ఉండకూడదు. ఎందుకు? చీకటి ఎవరికి బాగా ఇష్టం? సైతాన్ గడికి. ఆమేన్. వాడు చీకటి సంబంధి. మన దేవుడు ఎవరు? వెలుగు సంబంధి. దేవుడు మనల్ని ఎలాగూ చేశాడు? వెలుగు సంబంధులుగా ప్రభు మనల్ని చేశాడు. మనం చీకటిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అది దేవుని ఆలోచన కాదు, అది దేవుని అభిష్టము కాదు. మనము ఎప్పుడు వెలుగు సంబంధులుగా బ్రతుకున్నట్లుగా ప్రభు మనల్ని చేశాడు. చీకటి సంబంధులంగా మనము బ్రతకకూడదు. చీకటి ఉన్న చోట్లో చీకటి ఏం చేస్తుంది? ఎంత జ్ఞానం ఉన్న వ్యక్తినైనా అది కూర్చోబెడతాడు, మైండ్ లేనోడిగా తయారు చేస్తాడు. చీకటి ఏం చేస్తుంది? నడిచే వ్యక్తిని కూడా వారి నడకను ఆపేస్తాడు. అందుకని చీకటి కలిగిన స్థలాలలో మనము ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉన్నప్పుడు దేవుని కృపకు మనం అర్హులుగా మార్చాలి. హల్లెలూయా. చీకటి ఉన్న స్థలాల్లో ఉండదు. మనం ఎట్లా ఉండాలి అంటే వెలుగు సంబంధులముగా ఉండాలి. ఇంకొంచెం లోతులోనికి వెళ్దాం. ఇంకొక మాట కూడా చదవండి. కీర్తనలు 1:1. ఏ చోట్ల ఉండకూడదు? అపహాస్యము చేసే వారి చోట్ల మనము ఉండకూడదు. ఆమేన్. అపవాదికి చోటు ఇయ్యకుడి అనండి అందరమాట. ఇయ్యకూడదు. ఏ చోట్ల ఉంటాడు వాడు? ఇవన్నీ చోట్ల ఉంటాడు. ఏ చోటు? మొదటిది నాశనము చేసే చోట్ల వాడు ఉంటాడు. 2 చీకటికి వెళ్ళిన స్థలంలో వాడు ఉంటాడు. 3 అపహాసకులు కూర్చుని. అపహాసకులు అంటే ఎవరు? హెచ్డి బ్యాచ్. అర్థమైందా మీకు? సింపుల్ గా సూటిగా వార్త చెప్తున్నాను. ఆమేన్. అపహాసకులు అంటే ఎవరు? హెచ్డి చేసేవాళ్ళు. అబ్బో పెద్ద భక్తురాలండి, బైబిల్ కొట్టుకొని తెల్లబట్టలు వేసుకొని ఓ టింగ్ టింగ్ అని పోతా ఉన్నది అని చెప్పి
మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ గా అపహాస్యము చేసే వారి యొక్క ఆలోచనలో మనం నడిచిపోకుండా, అమ్మో వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు, ఒకరిని చూసి మనము భక్తి చేయకూడదు ఎప్పుడు. ఆమేన్ ఆమేన్. నీటి పక్కన ఉన్నోళ్ళు అమ్మో ఏమమ్మా ప్రార్థనకు వెళ్తాదమ్మా, వాళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారనుకో, దేవుడు వారిని లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనం ఏ చోట్ల ఉండకూడదు అంటే అపహాస్యము చేసే చోటులలో మనం ఉండకూడదు. అక్కడ ఎవరు ఉంటారు అంటే సైతానుగాడు ఉంటాడు. అపహాస్యము చేసే దగ్గర, ఎచ్చిడి మాటలు మాట్లాడే వారి దగ్గర ఎవరుంటారు? సైతానుగాడు. ఇంకొక మాట కూడా చదవండి, ఆ కీర్తనల పుస్తకం 5వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదివిపెట్టరా. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. ఆమేన్. ఎక్కడ ఉండకూడదు? మనం ఏ చోట్ల ఉండకూడదు? చెడుతనము ఉన్న చోట మనం ఉండకూడదు. అరే ఇక్కడ చెడుతనము ఉండే చోటులో ఉండదు అంటున్నాడు ప్రభు. చెడును ప్రేమించకూడదు, చెడును ద్వేషించాలి. సైతాను గారికి ఏది ఇష్టము అంటే చెడుతనమే వాడికి ఇష్టం. వాడు చెడు చేయిస్తాడండి. ఎంత మంచివాడినైనా ఏదో ఒక రూపాన వాడు చెడు చేయించాలన్న పన్నాగము పట్టే ఉంటాడు. కానీ దేవుని పిల్లలమైన మనం చెడుకు దూరముగా పారిపోవాలి. ఆమేన్. చెడుకు దూరంగా పారిపోవాలి. కానీ బైబిల్లో చాలా మంది సైతాను గారికి చోటిచ్చారండి. సైతాను గారికి చోటిచ్చి వారి జీవితాలను ఎంత దారుణంగా మార్చుకున్నారో 2 మాటలు చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. చల్లపోటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఆమేన్. హల్లెలూయా. ఆదాములను దేవుడు ఆయన పోలికగా చేశాడు. చెప్పండి అందరూ. ఎట్లా చేశాడు? ఆయన పోలికగా, ఆయన స్వరూపములో ప్రభు చేశాడు. మనందరిది కూడా ఆయన పోలికే. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పారా? హల్లెలూయా. మనందరిది ఎవరి పోలిక? నీ పోలిక చూసి, నీ రూపం చూసి, నీ భర్తకి ఇష్టం లేకపోయినా, నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా, నీ పోలిక అంటే యేసేకు చాలా ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. కాకి పిల్ల మీరెవరన్నా అన్నారో ఎవరన్నా ఎవరైనా మిమ్మల్ని హెచ్చడిగా అబ్బో ఉన్నావులే అని ఎవరన్నా అన్నారనుకో, అవును నీకు నువ్వు గొప్ప, నేను నాకు గొప్ప, ఏసు రక్తం ఇచ్చేయండి. ఏసైకు ఎవరు నేనంటే నీకు ఇష్టం లేకపోయినా ఏసైకు నేనంటే ఎంతో ఇష్టం అనండి. అది ఆయన ఇష్టపడ్డాడు గనకనే ప్రభు ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టాడు, సజీవ సాక్షిగా నిలిపాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అవ్వా ఆదాములను దేవుడు తన పోలికగా చేస్తే అవ్వా ఆదాములు దేవునికి చోటు ఇవ్వలేదు. దేనికి చోటు లేదు? దేవునికి చోటు లేదు బిడ్డారా. వారు అపవాది తంత్రములను ఎదిరించలేదు. అపవాది యొక్క ఆలోచనలను వారు ఎదిరించలేదు. ఈ రోజున చాలా మంది కూడా వాక్యాన్ని వింటున్నారు కానీ అపవాదికి చోటించే క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు. నిజమా కాదక్క? వాక్యం వింటారు, వాక్యం చెప్తే వాక్యం వింటారు, కానీ అపవాదికి కూడా చోటిస్తారు. వాక్యం విన్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాక్యం విన్నప్పుడు, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని స్వార్థను మనం వింటున్నప్పుడు బలహీనపరిచే వారి మాటలు మనం వినకూడదు. అవిశ్వాసపు మాటలు మనము వినకూడదు. సైతాను గాడు ఏమన్నాడు? మీరు చావనే చావరు. ఏంటిది? దేవుడు ఏమన్నాడు? మీరు నిశ్చయంగా చేస్తారు అన్నాడు. వాడేమన్నాడు?
ఎంత సింపుల్ గా ఉంది చూడండి సువార్త. దేవుని మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నన్ను గణపరిస్తే, నువ్వు నా తోటలో ఉంటే ఇలా బ్రతుకు. దేవుని తోటలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగానే బ్రతకాలి. ఆమేన్. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావా, తోటలో ఉన్న సకల వృక్ష ఫలాలన్నీ కూడా నీవే అనుభవిస్తావు. ఆ కృపను అనుభవిస్తావు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. లేదు, కాదు, కూడదు అని చెప్పి దేవుని తోటలో ఒకవేళ నువ్వు సైతాను గాడికి చోటిస్తే బిడ్డారా, నీకు కలిగి ఉన్న ఆశీర్వాదాలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. అందుకని ప్రభు అంటాడు ఎఫెసీ 4:27 ప్రకారంగా, అపవాదికి చోటు ఇయ్యకుడి. మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి. మన చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలా? ఇంకొక మాట కూడా ప్రభు రాస్తాడు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చదువుతారు మీరు ఎవరన్నా మాట? హల్లెలూయా. కూటమి అయిపోయేలోగానే తీయండి. హల్లెలూయా చెప్పండి మంచోళ్ళందరూ, హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం ఎట్లా? వాక్యము ద్వారా ఎదిరించగలుగుతాం, ప్రార్థన ద్వారా ఎదిరించగలుగుతాం, దైవ సేవకులతో సహవాసము కలిగి ఉండటం ద్వారా మనం అపవాదిని ఎదిరిస్తాం బిడ్డలారా. సంఘ క్రమములో మనము పాల్గొనటం ద్వారా అపవాదిని మనము ఉన్నతమైన బలముతో వాడిని ఎదిరించగలుగుతాం. వాడు నిశ్చయముగా ఓడిపోవును. హల్లెలూయా. మొదటిగా ఆదికాండములో అవ్వ ఆదాములు సైతాను గాడికి చోటించారు. ఎవరికి? మీ ఇంట్లో సైతాను గాడికి పెద్ద పెట్టేసే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరికి? సైతాను గాడికి పెద్ద పెట్టేసేవాళ్ళు. వాడు ఎంత మర్యాదస్తుడో తెలుసా? వాడికి పిలిచి పేటేస్తేనే వస్తాడు, లేకపోతే రాడు. అంటే దాని భావం ఏంటో చెప్పనా? వాడికి అవకాశం ఇస్తేనే వస్తాడు. నీవు బలహీనంగా ఉంటేనే వస్తాడు. నీవు అవిశ్వాసంతో ఉన్నావు అనుకో, ఏదైనా మాట నీ హృదయంలో నొప్పి కలగజేస్తున్నది అనుకో, ఏదైనా మాట, ఏదైనా ఆలోచన నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకో, ఇక తరచూ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. నీ ద్వారా నీ భర్తను బలహీన. ఒక కుటుంబాన్ని గురించి నేను చెప్తాను వినండి. వాక్యం విని బాగా ఎదుగుతున్న ఒక కుటుంబం అయితే ఏమైందో ఎట్లయిందో, అప్పుడే రక్షణ పొందిన తన భర్త త్రాగు నుంచి విడిపించబడి, ప్యాకెట్లో నుంచి విడిపించబడి, ఒక విలువైన రక్షణను సంపాదించుకున్న తన భర్త మంచిగా దేవుని సన్నిధికి వస్తా ఉన్నాడు. వినండి, అందరూ వినండి. భర్త మంచిగా దేవుని సన్నిధికి వస్తా ఉన్నాడు. అయ్యా, నా భర్త కోసం ప్రార్థన చేయండి అని అడిగిన తల్లి తన భర్త కోసం ప్రార్థన చేస్తూ 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 ఉండగా దేవుడు దర్శించి ఆ కుటుంబాన్ని ప్రభు పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పట్టుకున్నప్పుడు భార్య ఎట్లుండాలి? ఇంకా చెప్పండి. భర్తకు రక్షణ లేదని వాడు తాగుబోతాడని పేకాట ఆడుతూ, ఇంకోటి ఆ ఊర్లో నెంబర్లాట ఆడతారు. ఏ నెంబర్లాట తెలుసా? కార్లు 4 కార్లు పోతా ఉంటే దాని మీద 4 అంకె చెప్తాడు. ఒకడు 2వ అంకె చెప్తాడు. 4వ నెంబర్ చెప్పిన అంకె కలిగిన కార్లు 4 పోతే వీడికి డబ్బులు అవుతాయి అన్నమాట. అట్లా ఒళ్ళు కుల చేసుకొని, డబ్బులు కుల చేసుకొని, నానా తిప్పలు పెడుతూ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న కుటుంబం అని. తన భార్య ఎన్నిసార్లు తనను మార్చాలని ప్రయత్నించిన వల్లపడని పరిస్థితిలో నేను వెళ్ళి ప్రార్థన చేశాను. కొన్ని మాటలు ప్రభు మాటలు తనకు చెప్పాను. నాన్న, నీ పిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జ్ఞానంగా ప్రవర్తించాలి. నువ్వు ఇట్లా తాగుతూ తిరుగుతూ ఇప్పుడు నీకు బలం ఉన్నప్పుడు నీవు ఎవరి సహాయం లేకుండానే అన్ని సంపాదించుకుంటూ ఉన్నావు కదా, ఈ సంపాదించినంతా కూడా అప్పులోడికి పోస్తా ఉన్నారు, ఇంకా తాగుబోతులకు పోస్తా ఉన్నారు, ఇంకా నీ స్నేహితులకు పోస్తా ఉన్నావు. ఇది ఎంత మాత్రమో మంచిది కాదు అని చెప్పి నేను దేవుని యొక్క సువార్తను వాక్యములో నుంచి ఎత్తి చూపుతూ మాట్లాడాను. తాగుబోతులు అందరూ రేపు నరకంలో కనబడతారని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిండిబోతులు, తాగుబోతులు వీళ్ళందరూ కూడా అగ్నిగుండములో పాలు పొందుకుంటారంట. ఇది 2వ మాట.
అని దేవుని యొక్క వాక్యములో ప్రభు రాసి ఉంచిన. అయితే ఆ మాట చెప్పినప్పుడు తన హృదయంలో ఏ కార్యము జరిగిందో కానీ ఆటోమేటిక్గా తన హృదయంలో ఒక భయం కలిగింది, ఒక ఆలోచన కలిగింది. నిజమే కదా, ఇప్పుడు దాకా నా భార్య నేను పట్టించుకోలేదు, నా పిల్లలు నేను పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక విలువైన రక్షణ కోసం తను అప్పగించుకొని దేవుడి సన్నిధానానికి వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాను. సరే అని చెప్పి బాప్తిస్మం ఇస్తే మంచిగా దేవుడి సంఘానికి వస్తున్న ఆ కుమారుడు ఈయన బాగా దేవుడిలో ఎదుగుతున్నాడు కదా. ఇప్పుడు భార్య ఎట్లా ఉండాలా? చాలా మంది భార్యలు తెక్కలో ఉంటుంది. ఎవరు చెట్టని నన్ను ఏ శాతం ఇచ్చి ఎవరు? మీరు కాదు సుమా. భార్యలు ఎట్లుంటారు? తెక్కలో ఉంటారు. ఎదుగుతూ ఉన్నారనుకో, దేవుని సందుకు వస్తా ఉన్నారనుకో, పొల్లేస్తా ఉన్నారు. ఆమె పేరు పొల్లమ్మ. చెప్పండి ఆమె పేరు అని. వాడు మారుతున్నాడు కదా, వాడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు కదా, దైవ సేవకులను ప్రేమిస్తున్నాడు. ఇక అది చాలు, నాకు ఇక లోకం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, సుఖం అవసరం లేదు, సంతోషం అవసరం లేదు, ఇక నా భర్త మారితే నాకు అంతే చాలు అని అనుకుంటే అంత బాగుండేదండి. బాగుంటుందా? బాగుందా? నరక పాత్రునిగా ఉన్న ఆ ఇల్లు ఒక పరలోకపు గవిడిగా దేవుడు మారిస్తేనండి, ఏమో భక్తిలో సల్లారింది. ఏ శాతం ఇచ్చి సల్లారి సన్నాసైంది. ఏమైంది? భక్తిలో సల్లారిన ప్రతి ఒక్కరు సన్నాసి అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈ మాట మీకు సూటిగా ఉన్నా, సూది ఎప్పుడు చల్లగా ఉండదు. ఆమేన్. నీ రోగం పోవాలంటే సూది వేయించుకో. ప్రైజ్ ది లార్డ్. అని గొంతులు తిరిగిన సూది వేయించుకోకపోతే రోగం పోదు బిడ్డ. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రభు రాశాడు, ఒక సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. 3 పనులు చేయాలి సేవకుడు. గద్దించాలి, ఖండించాలి. చదవండి మాట చదవండి. ఎందుకు చదవకూడదు? 2 తిమోతి 4:2. 2 తిమోతికి రాసిన పత్రిక. మళ్ళీ వచ్చే వారం అడుగుతాను, మీరు అది రాసుకొని ఉంచుకోండి. 2 తిమోతి 4:2. వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము. ఆమేన్ అని చెప్పండి. విశ్వాస ఏదైనా పిచ్చి పని చేస్తే ఏం చేయాలంట? ఎందుకు ఖండించకపోతే, బుద్ధి చెప్పకపోతే రేపు వాడి నరకంలోనికి వెళ్ళిన తర్వాత వాడు మనల్ని అడుగుతాడంట, నా సేవకుడు నన్ను గద్దించలేదు అని అంటాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు మనకు అనుగ్రహించిన ఉపదేశములో ఆ గద్దింపుకు మనము లోబడిన వారమై దేవుని యొక్క కృపను మనము సంపాదించుకోనుగా. వినండి బిడ్డలారా, జ్ఞానం లేని ఆ ఆడబిడ్డ భర్త బాగా రక్షణలో బాగా దూసుకొని నాతో ఎక్కడ ఉన్నా నాతో తిరుగుతూ ఉండేవాడు. ఏ స్వార్థ కోటమైన ఆయన ముందు వచ్చేవాడు. ఫోన్ చేసి, నానా పలానా చోట కోటం, సరే అన్నా నేను ఆ టైంకి అలా పని ఈయన అంతా ముగించుకొని నేను వస్తానన్నా అని చెప్పే ఆ వ్యక్తి మాంతంగా కొన్ని రోజులకి మళ్ళా లోకంలో పడిపోయాడు. ఇదివరకు ఎట్లున్నాడో దానికి ఇంకా 10 అంతలు ఎక్కువైపోయాడు. ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన మంచిగా దేవుడి సన్నిధికి వస్తా ఉంటే ఏం పొల్లేస్తా ఉండేది. భక్తిని సలపుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడే మారుతూ ఉన్న కుటుంబాలను కూడా ధ్వంసం చేసే వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, మీ కుటుంబాలు కాదు, ఇంకా బయట కుటుంబాలను సైతానుగా లేపుతూ ఉంటాడు. మీరు మందిరానికి వస్తా ఉన్నారనుకో, పక్కింటి ఆమె ఏమంటది? ఆ మేలకుండా ఉంటుందా? ఏమమ్మా అంత దూరం పోతే ఆమెందమ్మా, మళ్ళా 6 పైసకు పనికిరాదు మనకి. అర్థమైందా? 6 పైసకు పనికిరాదు. ఒక సహాయపడే వ్యక్తి కాదు, ఒక ఆలోచన చెప్పే మనిషి కాదు. మన భక్తి విషయంలో జోక్యము చేసుకొని మన భక్తి జీవితాన్ని చల్లబుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డ ప్రభు రాస్తున్నాడు, తస్మత్ జాగ్రత్త నాన్న,
మొదట నీకున్న ప్రేమను నువ్వు మనిషివి గనుక తప్పు నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. దేవుడు నీకు ఇచ్చిన మొదటిలో ఉన్న ప్రేమ, మొదటిలో ఉన్న ఆసక్తి ఇంకా మీలో తీవ్రమైపోవును గాక. మొదట నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమించావో, సంఘాన్ని నువ్వు ఎంత ప్రేమించావో, సేవకుని ఎంత ప్రేమించావో, నీ ప్రేమ రోజు రోజుకి పెరగాలే కానీ తగ్గకూడదు. ఆమేన్. 1వ తరగతిలో నుంచి 2 నుంచి 3 నుంచి అంటే వెళ్ళిపోవాలా, అంతేగాని 10 నుంచి 9 చెప్పు, 9 నుంచి 8, 8 నుంచి 7 దిగు ఏ జాతి మెచ్చి మన భక్తి రోజు రోజుకి పెరుగును గాక. మన ఆసక్తి పెరుగును గాక. మన తృష్ణ పెరుగును గాక. అందరు 2 చేతులు జోడించి చెప్తా ఉంటాను, నీ కుటుంబం భంగం కాకుండా దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. భయముతో ఈ మాట మీరు వినండి, అంగీకరించండి. ఓకే ప్రభా, నేను చేసింది తప్పే, నీ ఒప్పుకోగలిగితే దేవుని కృప నీ కుటుంబం మీదకు దిగి వచ్చును గాక. పతనము అయిపోయే నీ కుటుంబాన్ని దేవుడు ఈ రోజున నిలబెట్టాడు. నిలబెట్టిన దేవుని నువ్వెంత గణపరుస్తావో అంత కృపకు నువ్వు సమీపంగా మారిపోతావు. ఆదాములు దేవుడికి చోటు ఇవ్వకుండా సైతాను గారికి చోటించారండి. తుచ్చమైన, అల్పమైన, పనికి రాని, యోగ్యత లేని, పరలోకానికి తీసుకొని పోని ఒక సైతాను యొక్క ఆలోచనకు వారు లోబడిపోవటం కారణంగా దేవుని కృపను పోగొట్టుకున్నారు. చిన్న చిన్న విషయాలకు దేవునికి దూరం అయిపోమాకండి. చిన్న చిన్న కార్యాలకు దేవుని సన్నిధానంకు దూరం అయిపోవద్దు బిడ్డలారా. బైబిల్లో ఇంకొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. బైబిల్ కలిగిన వారందరూ ఆ మాటలు తీయండి. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 21వ వచనం చదివి పెట్టండి. బుక్ ఆఫ్ జడ్జెస్ 16th chapter 21st verse. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 21వ వచనం. అందరూ సంపాదించండి బిడ్డలారా. మీరు హుషారుగా ఉండాలి. ఎవరి పిల్లలు, ఎవరస్తులు అందరూ, అన్నోళ్ళు, అక్కోళ్ళు అందరూ హుషారుగా ఉండాలి వాక్యం చదవటానికి. న్యాయాధిపతులు 16:21. మీరు బలహీనంగా ఉన్నట్టు నాకు ఇష్టం లేదు, అందుకని మిమ్మల్ని రేపుతా ఉన్నా. హల్లెలూయా. మన పిల్లలు ఎట్లా ఉండాలంటే చమురు పూసిన కత్తులు అన్నట్లుగా ఉండాలి. ముట్టుకుంటే అస్సలు అట్లా ఉండాలి, చాకుల్లాగా ఉండాలి. గనక అది నా ఆశ గనక మీరందరూ కూడా ఆ ఆశ నెరవేర్చండి. ఆమేన్. చదవండి న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 21వ వచనం. 16:21. ఏం చేశారంట? ఎందుకు ఓడదీశారు నాన్న? ఎవరతను? దేవుని చేత ప్రతిష్ఠించబడి నాజీరు చేయబడిన ఒక వ్యక్తి కళ్ళు ఓడబీకుకున్న వాడై, వెలివేయబడిన వాడై, స్తంభాలకు కట్టబడి కళ్ళను ఓడబీకారంట. ఏం చేశారు? కళ్ళని. ఏం పేరు అతని పేరు? సంసోన్. చెప్పండి, అందరూ చెప్పండి అన్నమాట. సంసోన్. ఎందుకండి? ఎందుకు అట్లా జరిగింది అంటే ఈ సంసోన్ ఏం చేశాడు అంటే అపవాదికి చోటిచ్చాడు. చెప్పండి. ఎవరికి చోటిచ్చాడు? అపవాదికి. ప్రభు ఏమన్నాడు? ఎఫెసీ 6:24లో ఇయ్యొద్దు అన్నాడు కదా. దేవుడు సంసోను యొక్క తల్లిదండ్రులకు కూడా చెప్పాడు, అమ్మా ఇతడు ప్రతిష్ఠించబడిన వాడు, ఇతడు నాజీరు చేయబడిన వ్యక్తి, ఇతడు ప్రత్యేకించబడిన వాడు. మీరు ఇతరును నా కోసమే పెంచాలా, లోకం కోసం కాదు అని దేవుడు చెప్పి లోకానికి పంపిస్తే సంసోను యొక్క తల్లిదండ్రులు ఆ ప్రతిష్ఠలో ఉంచకుండా బిడ్డలారా సంసోను వదిలేశాడు. సంసోను ఏం చేశాడు? బలాఢ్యుడై గాడిద దవడ ఎముకతోని 1000 మంది ఫిలిష్తీయులను నేలను పడేశాడు. అంతనే మరణమైపోయారు. ఈ దవడ ఎముకతోని యుద్ధము చేసిన వాడు, కత్తులు కటారులతో పని లేకుండానే అంత బలాఢ్యుడు ఈ సంసోను. ఇంకొక మాట చెప్పనా? సంసోను అంతటి అందగాడు భూమి మీద లేడు. అంతటి సుందరవంతుడు, అంతటి అందగాడు కేవలం అపవాదికి చోటించాడు. దేనికి? అపవాదికి చోటించాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పన్నే చేశాడు. ఈ రోజున అపవాదికి చోటు ఇవ్వదు.
సంసోను అపవాదికి చోటిచ్చి ఏం చేయబడుతున్నాడు ఇప్పుడు? చదవండి మాట 21 వచ్చును. చదవండి, వెంకటేశ్వర చదువుతున్నాడు 16:21, న్యాయాధిపతులు 16:21. అప్పుడు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి దాదాపు అతని తీసుకువచ్చి అతని సంఖ్యల చేత అతని బంధించి అతడు బందీ భూమిలో దిగగలిగి విసుగువాడాయను. అయితే అతను క్షవరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి కొంచెంకు మొదలు పెట్టింది. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అంతటి ప్రతిష్ట అంటే దేవుడు తను అంత ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు, కానీ ఆ ప్రతిష్టను కోల్పోయాడు. ఈ రోజున చాలా మంది దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని చిన్న చిన్నగా కోల్పోతా ఉన్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఆత్మలు మీ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మీరు ఏది కోల్పోతున్నారో నేను గమనించగలను. మీరు దేనిలో తక్కువైపోతున్నారో నేను ఆత్మలో దాన్ని వివేచించగలను. ఈ రోజున భారముతో నేను మీతో మాట్లాడుతున్నాను. మీ దగ్గర నుంచి సంపాదించుకోవడానికి ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టలేదు. మీ దగ్గర నుంచి ఏదో ఆశపడి దేవుని పని చేయడానికి ప్రభు నన్ను ఇక్కడ నియమించలేదు. బిడ్డారా, మీరు వస్తారని ప్రభు నన్ను ఇక్కడ నియమించలేదు. ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని ఆయన ఎదురు నిలబెట్టడానికి ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు నిన్ను ప్రేమించినా గద్దించినా నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టడం కోసమే గాని వేరొక ఆలోచన సేవకునికి ఉండదు. అటువంటి వాడే సేవకుడు. ఆ సేవకుని అడుగుజాడల్లో నిలబడిన వాడే రేపు పరిపూర్ణుడై ప్రభు ఎదుట నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న విషయాలకు భక్తిని చల్లబుచ్చుకోమాకండి. అర్థమవుతుందన్నమాట. చిన్న చిన్న అల్పమైన విషయాలు, అల్పమైన సంతోషాలకు దేవుని సన్నిధిని దూరం చేసుకోవద్దు. చిన్న చిన్న సంతోషాల కోసం దేవుని సన్నిధిని వదిలిపెట్టదు. బిడ్డారా, రెండు చేతులు జోడించి మీ ఇంట్లో ఒకనిగా, మీ మేలు కోరే వ్యక్తిలో నేను ఒకనిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురు కాక. హల్లెలూయా. సంసోను అపవాదికి చోటిచ్చాడు, అవ్వ ఆదాములు వాళ్ళు చోటిచ్చారు. ఇంకొక మాట కూడా చదవండి, 1 సమూయేలు 2:22 త్వరగా. 1 సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను. ఎవరు వీళ్ళు? ఒక దైవజనుడి కుమారులండి. ఎవరు? దైవ సేవకుని కుమారులు, ఏలీ కుమారులట. ఏలీ ఎవరండి? ఒక మంచి ప్రవక్త, దేవుని చేత నిర్ణయించబడిన ఒక అద్భుతమైన ప్రతిష్ట కలిగిన సేవకుడు. ఆ సేవకుడైన పిల్లలు దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, ప్రతిష్టార్పణముల దగ్గర, బలిపీఠముల దగ్గర ధూపము వేయాల్సింది పోయి, రొట్టెలను మార్చాల్సింది పోయి, దేవుని సముఖములో ఆ ధూపార్తులను చేత పట్టుకొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించాల్సింది పోయి మందిరానికి వచ్చిన ఆడపిల్లలతోని పాపం చేశారంటండి. ఎవరు? దైవ సేవకుని కుమారులు. అంటే వాళ్ళు ఎవరికి చోటిచ్చారు? వాళ్ళ అపవాదికి చోటిచ్చారండి. వాళ్ళ అపవాదికి ఎప్పుడైతే చోటిచ్చారో వాళ్ళ జీవితం ఎంత దుర్మార్గంగా మార్చబడింది తెలుసా? అక్కడికక్కడే వాళ్ళు నాశనమై చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మిమ్మల్ని ఏదో ఒక టెర్రర్ సినిమా లాగా, హారర్ సినిమా లాగా చేద్దామని కాదు. వాళ్ళందరిలో ఒక ఆత్మీయ రోషము కలగాలి అని, ఆత్మీయ అంధత్వంలో మనం ఉండకూడదు అని, అపవాదికి చోటించే పిల్లలుగా మనము బ్రతకకూడదు అనేది ఈ పూట నా ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎందుకు వచ్చాడు అంటే, ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, వారు బహు దుర్మార్గులుగా ప్రవర్తించారు. ఎట్లా? ఆ మాట ఉందాక ఆ మాట చదవండి, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. 2:22. మీరు ఎక్కడెక్కడ ఎత్తుకోమాకండి.
బహువృద్ధుడాయెను. ఆయ్. ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ ఆ. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకై వచ్చిన స్త్రీలతో ఆ. సైనించుటకు మాట చెవిని పడగా ఆ. వారిని పిలిచి ఇట్లనెను, ఆ. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? ఆ. నా కుమారులారా ఇలాగ చేయవద్దు. ఆ. నాకు వినబడినది మంచిది కాదు. ఆ. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు. ఆ. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల ఆ. దేవుడు విమర్శ చేయు గాని ఆ. ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు అంటే దేవుని దృష్టికి దుర్మార్గమైన పని చేశారు. చెప్పండి, అందరూ మాట చెప్పండి. చాలా మంది ఈ మాట నన్ను చెప్పనివ్వండి. చాలా మంది దుర్మార్గంగా భర్తకు తెలియకుండా భార్య దుర్మార్గమైన పనులు లోకంలో చేయట్లేదా? మాట్లాడాలి. ఆ భార్యకు తెలియకుండా భర్త దుర్మార్గమైన పనులు చేస్తున్నాడా? చేస్తున్నారండి. ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎందుకు పడిపోతుంది? ఒక కుటుంబాన్ని దేవుడు ఆనందం నిలయమని చెప్పాడు కదా, ఆశీర్వాదపు నిలయమని చెప్పాడు కదా, సమాధానకరమైన స్థావరం అన్నాడు కదా. అటువంటి సమాధానకరమైన స్థావరంలో ఉండాల్సిన కుటుంబాలు, సంతోషంగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున ఎందుకు పతనమైపోతున్నాయండి? తుచ్చమైన అల్పమైన విషయాలలో చాలా మంది కుటుంబాలు పడిపోతూ ఉన్నారు. దుర్మార్గులుగా ప్రవర్తించడం ద్వారా ఈ రోజున కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటూ ఉన్నారు. బిడ్డలారా, మన కుటుంబాలను ప్రభు పట్టుకున్నందుకు రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. దుర్మార్గమైన కార్యములలో నుంచి ప్రభు మనల్ని విడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఒక ఆడ మనిషితోని వ్యభిచరించడం అది ఘోరమైన పాపం అయితే బైబిల్లో ప్రభు రాసింది ఏంటో తెలుసా? ఆ ఆడ మనిషిని దుర్మార్గమైన చూపుతో చూడటమే పాపం అన్నాడు. ఒక వ్యామోహం కలిగి ఒక ఆడ మనిషిని మనం నిండా చూడటమే అది ఘోరమైన పాపం. నువ్వు చేయటం కాదు, చూస్తేనే పాపం అన్నాడు. అంటే నీ కళ్ళకి ఎంత నిబంధన ఉండాలా? నీ మనస్సుకి ఎంత నిబంధన ఉండాలా? చేస్తే కాదు, చూస్తేనే తప్పు అన్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఒక ఆడమనిషి, ఒక అందమైన ఆడమనిషి కనబడిన ఆహా ఓహో అన్నావనుకో, యు ఆర్ ద యూజ్లెస్ ఫెలో. చెట్టనివ్వండి నన్ను. ఎందుకంటే నిన్న ఒక కూటంలో పాల్గొన్నాను. ఈ జాషువా మన శ్యామలు కూడా వచ్చారు. కూటంలో చెప్తా ఉంటే నాకు అసలు ఉడుకు రక్తం ఉప్పినలాగా ఎగిసి పడతా ఉన్నాను. Such type of things should not be allowed in the Christianity. క్రైస్తవ్యంలో పాపాన్ని దేవుడు అనుమతించట్లేదు. పాపిని పరిశుద్ధపరిచే స్థలమే దేవుని మందిరం. ఆమేన్. దేవుని మందిరం అంటే ఏంది? పాపిని పరిశుద్ధపరిచే స్థలమే దేవుని మందిరం. అటువంటిది ఈ రోజున క్రైస్తవుడే ఒక పాపంలో నిలిచిపోతే, క్రైస్తవుడే ఒక దుర్మార్గమైన అవినీతికరమైన మార్గంలో నడిచి వెళ్తా ఉంటే అది దేవుని నామానికి అవమానం కాదా? అది నీ కుటుంబాన్ని మోసం చేసినట్లు కాదా? రేపు నువ్వు నీ కుటుంబానికి లెక్క చెప్పాలా? రెండు, దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుని దగ్గర లెక్క చెప్పాలా? నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, దొంగతనం ఒకటి, వ్యభిచారం ఒకటి, దాగమన్న దాగం. అర్థమైందా సువార్త? హల్లెలూయా. దొంగతనం ఒకటి, వ్యభిచారం ఒకటి, దాగమన్న దాగదు. నువ్వు దాన్ని ఎంత హైట్ చేద్దామని, దానికి ఎన్ని బొంతలు కప్పినా, ఎన్ని తలుపులు వేసినా, ఎన్ని తాళాలు వేసినా, రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. తస్మత్ జాగ్రత్త. ప్రభు అంటాడు, నా కన్ను ఇదంతయు చూచెను అంటాడు. ఎన్ని కుమారులు దుర్మార్గమైన పని చేస్తే దేవుడు సహించలేదండి. నా మందిరానికి వస్తుంది ఏమండి, అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు సంబోధిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ ఆల్టర్, tabernacle. God has given everything as a plan. దేవుడు ప్రతిదీ తన ఆలోచన ప్రకారంగా దేవుడు అనుగ్రహించి ఆ మందిరాన్ని కట్టించుకున్నాడండి. ఆ మందిరంలో చేయబడిన ప్రతి పూస కూడా దేవుడు ప్రతిదీ ఈలాగనే చెయ్యాలి అని చెప్పి దేవుడు చెప్పి చేయించుకున్నాడు ఆ మందిరాన్ని. అటువంటి మందిరంలో వీళ్ళు పాపం చేస్తా ఉన్నారు.
ఈ రోజున దేవుని మందిరానికి వచ్చే మనం చేసే పాపం ఏంటో తెలుసా? వ్యభిచారం కాదండి పాపం అంటే, అది లోక సంబంధమైనది. కానీ దేవుని పిల్లలు చేసే పాపం ఏంటంటే మందిరానికి రాకపోవటం పాపమా కదా? హలో, బతుకున్నారా లేదా? మీరు మాట్లాడుతున్నారా? దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం, దేవుణ్ణి కనపరచకపోవటం, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకోకపోవటం, అదే పాపం. దాన్ని నువ్వేం చేయాలా? ఖండించు. ఆమేన్, ఆమేన్. దాన్ని ఏం చేయాలా? ఏం కాదులే అని అనుకుంటావా? రేపు ప్రభు నిన్ను ఎట్లా అడిగితే ఎట్లా? దాని గురించి నువ్వేం చెప్తావు? నీ భర్త మారాలనే నీకున్నది, దానికి తగిన ప్రయాసం ఉన్నదా? ఒక చెట్టు ఎదగాలన్న ఆలోచన నీకున్నప్పుడు దానికి గురించిన చాకిరి చెయ్యాలా లేదా? మాట్లాడాలి. చెయ్యాలా లేదా? ఏ చాకిరి చేయకుండా, ఏ ఎరువు చేయకుండా ఎట్టొస్తుందో అబ్బాయి నీకు? హల్లెలూయా. దానికి తగిన చాకిరి చేయనప్పుడు దాని నుంచి నువ్వు కాయలు ఎలాగో నువ్వు పొందుకోగలుగుతావు. ఏలి కుమారులు దుర్మార్గులుగా ప్రవర్తించారు. ఆదాములు అపవాదికి చోటిచ్చారు. బిడ్డ సంసోను అపవాదికి, ఆ పేరేం పేరు? సంసోన్లో ఎవరి పేరేం పేరు అంటే దలీలా. నేను పెట్టిన మాట ఏం తెలుసా? దయ్యం అని పెట్టుకున్నాను. దలీలా కాదు, ఏంటిది? దయ్యం. నేను ఊరికి గిల్లుతా ఉంటుంది, గోకుతా ఉంటుంది, అదే దయ్యం. నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. అపవాదికి చోటివ్వకూడదు. చెప్పండి ఆమేన్ అని. యోసేపు ఏమన్నాడు? నేను పాపానికి పనికిరాను, నేను పాపం చేయను. ఒరే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలో కొరత లేదు, ఆనందాలకు కొరత లేదు, ఆశీర్వాదాలకు కొరత లేదు కదా. అయ్యో యోసేపు, పోతీఫర్ భార్య అంటుంది, నాతో పాపం చేయరా, రాజుగారు ఇంట్లో లేడు, రాజ్యంలో లేడు, నాతో పాపం చేయి అంటే యోసేపు అన్నమాట ఎంత నీతిమంతుడు. ఆ రోజుల్లో బైబిల్ లేదు బిడ్డారా, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో బైబిల్ లేదు, చెప్పే సేవకుడు లేడు. అటువంటి దినాలలో యోసేపు ఒక పరిశుద్ధమైన జీవితం చేశాడు. పరిశుద్ధమైన జీవితం చేశాడు గనుక దేవుడు యోసేపు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఈ రోజున నీ ఆశీర్వాదాన్ని నా దేవుడు స్థిరపరచునుగా. ఎప్పుడు స్థిరపరుస్తాడో తెలుసా? నీవు అపవాదికి చోటు ఇవ్వనప్పుడు. నువ్వు అపవాదికి చోటు ఇవ్వనప్పుడు దేవుడు నీ ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు. మరొక మాట కూడా చదవండి. బైబిల్ కలిగిన వారందరూ తీయాలి, చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవనానా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని చెప్పరే అందరూ ఇస్కరియోతు యూదా. ఎన్ని నాణ్యాలు? 30 వెండి నాణ్యాల కోసం దేవుణ్ణి అమ్ముకున్న భ్రష్టుడండి. ప్రజల దేవుని తాకట్టు పెట్టాడు, దేవుణ్ణి అమ్ముకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. దేవునితో తిరిగేవాడు, దేవుని ప్లేట్లో తినేవాడు, దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. అంత సన్నిహితమైన సంబంధం కలిగిన ఈ ఇస్కరియోతు యూదా ఒకానొక రోజున సైతాను యొక్క ప్రేరేపణ అనగా డబ్బుకు లోబడిపోయాడు. మందిరానికి రాకుండా సైతాను గాడు అప్పుడప్పుడు నీకు డబ్బాసు చూపిస్తా ఉంటాడు. దాయే ఐ లవ్ యూ అంటా ఉంటాడు. అప్పుడు నువ్వేమంటావు? అవునా, మొన్నటి దాకా సోమవారం నుంచి శనివారం దాకా 1000 రూపాయలు, ఆదివారం రోజు 2000 రూపాయలు. అబ్బా బంపరా పనిగా బా, నువ్వు చర్చికి పోతావు పో, నాకు తెలియదమ్మాయి, నేనైతే పనికి పోతున్నా. ఎందుకు? ఆఫర్ పెట్టాడుగా. ఏ ఆఫరు? 2000 ఆఫర్. మొన్నటిదా 1000 రూపాయలు. ఇదిగో ఈ ఒక్క పని చేసామనుకో, నీకు 5000 చేతిలో పెడతా. అర్జెంటు పని వస్తుంది, నీకు వస్తుందా రాదా? అప్పుడు చూపిస్తాడు. అర్జెంటు ప్రయాణాలు, అర్జెంటు పనులు,
అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మన శరీరాన్ని అప్పుడప్పుడు సైతాన్ గడు బలహీనపడి పండుకో, అప్పుడు నువ్వు ఉంటావు హాయిగా ఉంది ప్రాణం. అంటే అపవాది యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నీవు అభివృద్ధి అవ్వకూడదు అనేది వాడి ఆలోచన. నువ్వు ఎదగకూడదు, నువ్వు కృప పొందుకోకూడదు. ఈరోజు వాక్యం వింటే నువ్వు ఏడ బాగుపడిపోతావో వాడికి గుళ్ళు. హల్లెలూయా. నువ్వేం చేయాలా? ఇది అపవాది ఆలోచన. ఏమన్నా అపవాదికి దగ్గర చుట్టమైంది. నువ్వు వాడి మాట వింటావేంటి? బాడీ పక్కన పెట్టా ఈ రక్త వెజ్జి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అవునా, పనుందా? సరే నేను పోయి వస్తలే. ఈ రోజున నా ప్రియమైన దేవుడి స్నేహితులారా, మీ అందరికీ నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తా ఉన్నాను. సైతాన్ గాడి ఈ అంత్య దినాల్లో, ఈ చివరి రోజుల్లో, ఈ రోజు చచ్చిపోతాం తెలియదు, రేపు చచ్చిపోతాం తెలియదు, ఎల్లుండి చచ్చిపోతాం తెలియదు, ఈ నెలలో చచ్చిపోతాం తెలియదు. నీవు జాగ్రత్తగా ఉంటే నీవు భద్రంగా కాపాడబడతావు. అజాగ్రత్తగా గనక ఉంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాలి. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటల మీద ఆలోచన చేయండి. చిన్న చిన్న సంతోషాల కోసం దేవుని సన్నిధిని వదిలిపెట్టుకోవద్దు. ఆమేన్. అల్పకాల పాపభోగం కోసం దేవుడి యొక్క సన్నిధిని కానీ, దేవుడు మనకు అనుగ్రహించిన ఐక్యతలను కానీ, దేవుడు మనకిచ్చిన ప్రేమను కానీ, దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని కానీ మీరు విడిచిపెట్టుకోవద్దు. చిన్న చిన్న విషయాలు కానీ. మనం ఒక పూటకి వెళ్ళాం కదన్నా, ఏ స్థలం అది? డిమాండ్ దగ్గర, కుషాయిగూడ. ప్లేట్ పడితే అన్నం వేయలేదంట. ఏంది? చర్చికి రావటం మానేశాడంటండి. అన్నం కోసం నువ్వు చర్చికి పోయేది. నాకు ఎంత బాధ అనిపించిందంట ఆ మాటకి. అసలు ఆ గుండె మొత్తం బరువెక్కిపోయి, అసలు అదేదో తెలియని ఆయాసం, ఏదో తెలియని ఒక భారం. ఈ సన్నిధి పరిశుద్ధమైనది కదయ్యా. ఈ పరిశుద్ధమైన చోట ఇటువంటి కార్యాలు ఏంటయ్యా? వాళ్ళేమో కూర్చొని ఫోన్లు చేస్తా ఉన్నారన్న, ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు పోయారంట. ఒకడు చెడిపోతే ఇంకొకటి పడగొడతాడుగా. నిలబడినోడు ఏం చేస్తాడు? పడిపోయినోడు ఏం చేస్తాడు? ఇంకొకటి పడగొడతాడు. నిలబడినోడు ఇంకొకటి నిలబెడతాడు. పడిపోయినోడు ఏం చేశాడంటే ఇంకొకటి నిలబడడం అవసరమా? ప్లేట్ పెట్టినా అన్నం పెట్టలే. ఎంత దౌర్భాగ్యమైన కాదు. ఒక్క పూట కూడి కోసం తన జ్యేష్ఠత్వను అమ్మి వేసుకున్నాను. ఎవరు? అమ్మి వేసుకున్నాను కేవలం తిండి కోసం. ఇక్కడ ఇస్కరియోతు యూదా కేవలం తుచ్చమైన డబ్బు కోసం. డబ్బు శాశ్వతమా? బైబిల్లో ప్రభు రాస్తాడు, ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. ఏంటిది? ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. ధనము ఎక్కడ ఉండునో అక్కడే మన మనసు అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడున్నా, ఒకవేళ బాగా డబ్బు ఉంటే, బాగా బంగారం ఉంటే మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అమ్మో బీరువాలో డబ్బులు పెట్టి వచ్చిన, మొన్న నేను సిటీ కట్టిన డబ్బులు వచ్చినాయి ₹1,00,000. మా ఆవిడ్ని నేను ఇంటి దగ్గర అయినా పెట్టలేదు, ₹1,00,000 ఆడే ఆమె అవుతున్నాయో ఏమో. అంటే డబ్బు ఎక్కడ ఉంటుందో మనస్సు కూడా అక్కడే ఉంటుంది. ప్రభు రాశాడు మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు మీకు అందరికి అర్థమవుతున్నాయా? అందరికీ ఉపదేశం అవసరమేనా? హల్లెలూయా. దేనికి చోటు ఇవ్వాలి మనం? దానికే చోటు ఇవ్వాలి. దేనికి చోటు ఇవ్వకూడదు, దానికే ఇవ్వకూడదు. అది మనం చిన్న చిట్కా మనం నేర్చుకోగలిగితే బిడ్డలారా, కృపకు మనం సమీపస్తులుగా మారుతాం. ఇస్కరియోతు యూదా దేనికి చోటు ఇచ్చాడు? డబ్బు, తుచ్చమైన డబ్బు. ఈరోజు నీలో ఉంటుంది, నీ జేబులో ఉంటుంది, మరుసటి రోజు వేరే జేబులో వెళ్ళిపోతుంది.
దాని పేరు ధనలక్ష్మి అని పెట్టారు. ఒకరోజు ఏంటంటుంది, ఇంకో రోజు వేరు వాడు. అది నీకు శాశ్వతం కాదు. ఆమె చచ్చిపోయిన తర్వాత బంధులో నువ్వు సంపాదించిన అన్ని దాంట్లో యాత్ర అబ్బో అంటే యాత్ర మొలతారు కూడా తెచ్చి పారేత్ర అయితే ఏమైనా ఉన్నాయో చెకింగ్ చేయి, చెవులకి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి మొత్తం తెంచేస్తారు ఈ సత్రించి. తీసుకొని పోలేవు పుచ్చిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీ ప్రభును నమ్ముకో. ప్రతి ఒక్కడు ప్రభు వైపు తిరగాల్సిందే. నువ్వు లోకం వైపు తిరిగితే దానికి ఎవడు ఏం చేయలేడు. ఏ గో నారాయణ అంటారు చూసావా, ఇంకంతే నిపోతుంది. అందరూ ఈ రోజుల్లో ప్రభు వైపు తిప్పబడుతూ ఉంటే నువ్వు లోకం నేను రాను అని ఆడాడేది అనుకున్నావు అనుకో, నేను ఎవడూ బాగు చేయలేదు. హల్లెలూయా 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 చెప్పండి హల్లెలూయా. ఇస్కరియోతు యూదా డబ్బుకు చోటిచ్చాడు. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా మీద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. తిండి కూడా నాశనం అయిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతున్న కార్యం ఏంటంటే, దేనికి చోటు ఉందంటే వ్యభిచారానికి చోటు ఉంది. చెప్పండి అందరూ, పాపానికి చోటు ఉందండి. వీళ్ళు ఈ సొదొమ గొమొర్రా ప్రజలు వ్యభిచారానికి చోటు ఇచ్చారు కానీ ప్రభువుకు చోటు ఇవ్వలేదు. ఆ ఊరిని దేవుడు ఒక రోజున దర్శించడానికి వస్తే దేవుడు వాళ్ళ కళ్ళకు చీకటి కలగజేశాడు. ఆ రోజున దేవుడు ఎందుకు వచ్చాడు అంటే లోతు భార్య, లోతు యొక్క 2 పిల్లలను తీసుకుని వెళ్ళడానికి దేవుడు వచ్చాడు. వినండి మాటలు. వారిని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వచ్చాడు. వస్తే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు ఏమన్నారు తెలుసా? ఇదిగో లోతు, నీ ఇంట్లోనికి వచ్చిన వారిని బయటికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలా. ఏంటిది? వాళ్ళతో మేము పాపం చేయాలా, వాడిని బయటికి పంపించు అని చెప్పేసి వ్యభిచారము కోసం తృష్ణపడుతూ ఆశపడుతున్న వాళ్ళు, వ్యభిచారపు కోరికను ఇంకా అధికము చేసుకుంటున్న ఆ సొదొమ గొమొర్రా ప్రజలు వాళ్ళు దేవుడికి చోటు ఇవ్వలేదు. ఈ రోజున మనము మన హృదయాల్లో పాపానికి చోటు ఇవ్వకూడదు. ఆమేన్. పాపపు ఆలోచనలకు మన హృదయములో కానీ మన మనసులో కానీ చోటు ఇవ్వకూడదు. చోటు ఇవ్వద్దు. బెడ్రూమ్ ఉన్నదంటే బెడ్కు చోటు ఇస్తామా లేదా? కిచెన్ రూమ్ ఉన్నదంటే దానికి సంబంధించిన చోటు మనం ఇచ్చాం దానికి. మన నీ హృదయంలో యేసేకు చోటు ఇవ్వు. పిచ్చి పిచ్చి వాటికి నువ్వు చోటు ఇవ్వనే ఇవ్వదు. ఆమేన్. మీ అన్న అనుకుంటారో, మీ తమ్ముని అనుకుంటారో, మీ కుటుంబంలో ఒక్కరిని అనుకుంటారో నాకు తెలియదు, కానీ నా క్రీస్తు ప్రేమను బట్టి మీరందరూ వర్ధిల్లాలని మాటలు నేను మీతో చెప్తున్నాను. దేవునికి చోటు ఇవ్వండి. ఇప్పటిదాకా నీ కుటుంబాన్ని ప్రభు నిలబెట్టాడు. నిజమా కాదా? గుండె మీద చేసుకొని చెప్పు. నిలబెట్టాడా లేదా? కరువులో కూడా నిలబెట్టాడు. చావు బ్రతుకుల మధ్యలో నిలబెట్టాడు. శాపగ్రస్తమైన అనుభవంలో నువ్వు పడిపోకుండా, ఆ చీకటిలో నువ్వు వెలిగిపోకుండా దేవుడు వెలుగులో నిన్ను నిలబెట్టాడు. ఇక ప్రభువుకు నమ్మకంగా బతకండి. దేవుడు నీకు ఇచ్చిన కొంచెం దాంట్లో నమ్మకంగా ఉండు. అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను అధికారిగా మార్చును కనుక. మరొక మాట చదవండి. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 21వ వచనం. నీ ఆయుధం ఏది? అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించి పశువుల వలె గడ్డి మేల్చు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఎవరైనా
నెబుకద్నెజరు. చెప్పండి, అందరు చెప్పండి. నెబుకద్నెజరు. నెబుకద్నెజరును దేవుడు గడ్డి మేయించాడు. దేనికి చెప్పనా? దేనికి చోటిచ్చాడు చెప్పనా? గర్వానికి తన హృదయంలో చోటిచ్చాడు. దేనికి? గర్వం. తన కోపమే మీకు తెలిసి కూడా యేసు మించి. హల్లెలూయా. హల్లెలూయా. అనండి కూల్ అనండి. ఎప్పుడు ఎట్లా ఉండాలి? బీ కూల్. నీ భర్త బాగా కోపడి సర 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 అనుకుంటా వచ్చాడు అనుకో, కూల్ అయ్యా, కూల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎట్లా? ఎప్పుడు? ఆఫీసులో ఉన్న టెన్షన్ లేడా? ఇంకా చెప్పండి, పొలంలో ఉన్న టెన్షన్ లేడా? ఇంకా ఆడాడ వాడు వీడు తెచ్చిన మాటలన్నీ చెప్పి అవన్నీ మనసులో పెట్టుకొని ఏడకొచ్చి సాధించి వేధించి పరువు తీసుకునే బదులు అందరూ కూడా గుట్టు రట్టు కాకుండా కుటుంబాలు క్షేమంగా ఉంటున్నట్లుగా. స్తోత్రం. మాచల్లో మందిరం పక్కన ఒక కుటుంబం ఉండేది, తాగుబోతుల కుటుంబం. వినండి, ఆయన తాగి వస్తా ఉంటే ఏమన్నా నచ్చదు. ఏమేం చేస్తుంది? చెప్పు చీపురు గట్ట తీసుకుని దంతి వాయిద్యాలతో ఆయన తంతా ఉంటాడు. అర్థమైంది సువార్త మీకు? తంతా ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? సావే సావు, సావే సావు అంటాడు. తన్నించుకునేది ఎవరు? ఆయనే. తన్నేది ఎవరు? భార్య. ఏడు దండించుకుంటా అంటాడు, సావే సావు, నువ్వు వట్టగాను, నువ్వు ఎట్టగాను అని చెప్పి తిడతా ఉంటే మేము అందరం ఎట్టు తొమ్మిది అవుతా ఉంటాం. ఏమేడా మమ్మల్ని అలా తెల్లాడు. దండించుకునేది ఎవరు? అంటే ఆయనకి అంతా ఎట్లుందంటే మనమే దంతున్నాం. ఏంటి? మనమే దంతున్నాం. ఆడమనిషిని చూడు ఎట్లా దంతున్నాడో అని అనుకోవాలని ఊరు మొత్తం దగ్గరికి వచ్చి దేశం ఇచ్చి ఈ రోజు నేరయ్య మళ్ళా మనకు అంతా ఉన్నాడు అని చెప్పి ఊరు మొత్తం వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ గుట్టుని ఎవరు రట్టు చేసుకోమాకండి. ఆమేన్. మీకున్న సంబంధాన్ని కావచ్చు, మీకున్న ప్రేమను కావచ్చు, మీరు కోల్పోవద్దు. ఆమేన్ అని చెప్పండి గట్టిగాను. ఎందుకు ఎందుకు కట్టిమేశాడు నాన్న? ఎందుకు? గర్వాన్ని బట్టి. అందరూ చెప్పండి. హలో, గర్వాన్ని బట్టి. రాత్రి కూడా డాన్స్ వేసినప్పుడు బాగా ఉన్నారు, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం గోల. ఏంది? వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమేన్. ఆమేన్. 3 పాటలు తర్వాత వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తే వాక్యం ద్వారా మనకి ఎంత బలం వస్తుందో తెలుసా? వస్తుందా రాదా? అక్క వస్తుందా? వస్తుందా? వచ్చిందా? ఆమేన్. ఖచ్చితంగా వచ్చింది. నాకైతే మామూలుగా కాదు. ఇప్పుడు నా మీద లైట్ పెట్టినది ఈ దేశం నుంచి అంత పవర్ వచ్చింది. హల్లెలూయా. మీకు కూడా పవర్ వచ్చును గాక. హల్లెలూయా. మరొక మాట, లూకా సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. 1:22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. హల్లెలూయా. ఇదంతా ఉదాంతా మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వాడు ధనవంతుడైన వాడు నరకంలోనికి వెళ్ళి ఏం చెప్తున్నాడంట? ఏడుతా ఉన్నాడంట. అబ్రహామా, నీ చిటికని వేలును నీళ్ళలో ముంచి ఒక్కసారి నా నాలుక మీద ఒక చొక్కేయ్యా, ఒకసారి అట్లా ఆడించయ్యా, ఇక్కడ ఈ యాతన నేను భరించలేకపోతున్నానయ్యా అని చెప్పేసి గోల పెడతా ఉన్నాడు. బిడ్డలారా, ఎందుకు అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే, ఆ ధనవంతుడైన వాడు ఈ లోకములో డబ్బు చాలు, వస్త్రాలు చాలు, నాకు లోకం చాలు అని అనుకున్నాడు. పైపెచ్చి ఈయన ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడు అని అందరమాట. అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడిన ఒక సాధనం.
అటువంటి వాని యొక్క కుమారుడైన ఇతగాడు ఈ లోకంలో విలాసవంతమైన జీవితాన్ని చూసుకున్నాడు కానీ అసలు ఉండబోయే స్థలాన్ని గురించిన ఆలోచనే లేదు. ఆమేన్. నువ్వు ఏ ఊరు పోయినా మళ్ళా నీ ఊరికి నువ్వు రావాల్సిందే. ఉదయం రేవతక్కువలు పోయారు. ఏ ఊరు? నల్గొండేనా? నల్గొండ పోయారు. మళ్ళీ ఆడికి వచ్చారు మీరు? ఆడి ఉంటారా? ఉండరు. అమ్మో ఇవ్వా ఆడ ఏమైతుందో ఏమో, తలుపుకు మంచిగా తాళం వేసిందో లేదో, వీరవాతాలో వచ్చిందో లేదో, డబ్బాలన్నీ బయటనే పెట్టినా, 4 గుడ్డలు బయట కూడా ఆరేసిన అని చెప్పేసి మన మనసు అంతా ఎక్కడ ఉంటది? ఈ రోజున మన 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 మనసు ఎక్కడున్నదో తెలుసా? ఇక్కడ కాదు, మన అంతఃపురం ఇది కాదండి, మన ఊరు ఇది కాదు. పాడండి. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. ఆమేన్. ఏది నీ అంతఃపురం? ఆడికి పోవాలా? నీ గురంటే ఆడుండాలా? అక్కడ ఉండాలా? ప్రజలా దాని గురించిన ఆశ మీకు కలుగును గాక. హల్లెలూయా. అలాగే కలిగినప్పుడు దేవుని కృపకు మీరు యోగ్యులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మరి ఎలాంటి చోట్ల ఉండాలి? నాశనం అయిపోయే చోట్ల ఉండకూడదు, చీకటి వెళ్ళిన చోట్ల ఉండకూడదు, అపహాసకులు ఉన్న చోట్ల ఉండకూడదు, చెడుతనము ఉన్న చోట్ల మనం ఉండకూడదు. మరి ఏ చోట్ల ఉండాలా? చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనం. నేను ముగిస్తున్నాను. ఆదికాండం 35:15. త్వరగా నాన్న. ఆమె ప్రసము 35:15. అన్న మళ్ళొకసారి మాట్లాడు చోటుకి ఎవరు? యాకోబు. చెప్పండి అందరూ మాట చెప్పండి. యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. చాలన్నా. యాకోబు ఏ స్థలానికి వచ్చాడు? బేతేలు. అనండి అందరూ మాట్లాడండి. ఎక్కడికి వచ్చాడు? మనం ఎక్కడికి రావాలో తెలుసా? బేతేలు అన్న మాటకు దేవుని సన్నిధి అని అర్థం. చెప్పండి అందరూ మాట చెప్పండి. దేవుడు మనతో మాట్లాడే స్థలము అని కూడా అనొచ్చు. బేతేలులో దేవుడు యాకోబుతో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మనం ఏ చోటుకు వెళ్ళాలి తెలుసా? దేవుడు మనతో మాట్లాడుచున్న చోటుకు వెళ్ళాలి. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. సెలవు పెట్టిన మందిరానికో, పెద్ద మందిరానికో, ఏసీలు పెట్టిన మందిరానికో, ఇంకా వారం వారం మనకే కానుకలు పంపించే మందిరానికో, బర్త్డే జరుపుకుంటే మన ఇంటికి కేక్ పంపించే మందిరం, వాటి కంటే కూడా మనం ఏ మందిరానికి వెళ్ళాలి తెలుసా? దేవుడు మనతో మాట్లాడే స్థలంలోనికి వెళ్ళాలి. ఎక్కడికి? దేవుడు మన హృదయాలను ఇట్లా తట్టి లేపే సంఘములోనికి మనం వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళాలి? ఏ చోట్ల ఉండాలి మనం? దేవుడు మనతో మాట్లాడే చోటులో మనము ఉండాలి. చెప్పండి అందరూ చెప్పండి అన్నమాట. మీ పక్కన చెప్పు, అన్నా నువ్వు దేవుడు మాట్లాడే చోటులోనే ఉండాలి. అంటే మాట్లాడాలని చోట్లు కూడా ఉన్నాయి. ఎందుకు మాట్లాడదు తెలుసా? అక్కడ వాయిద్యాలు ఉంటాయి. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. నేను చెప్పే మాటలు ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడతాడు. అక్కడ వాయిద్యాలు ఉన్నాయంట, దైవ సేవకుడు ఉన్నాడంట, సంఘ పెద్దలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నా ప్రభు లేడు. ఎవరు లేరు? ప్రభు లేడు. ప్రభు లేని సంఘం అది. ప్రభు మాటలు లేని సంఘం అది. ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? ఆదివారం అన్న సంగతి మర్చిపోయి ఒక బట్టలు అమ్ముకునే వ్యక్తి, బండి మీద బట్టలు వేసుకొని ఊరూరు తిరుక్కొని అమ్ముకునే ఒక వ్యక్తి బండి మీద బట్టలు పెట్టుకొని ఒక ఊరు వెళ్ళిపోయాడంట. మైకులో ఎక్కడో సన్నగా వినబడుతుందంట మాటలు, దేవుని మాటలు, వాక్యం, ప్రార్థన, ఇవన్నీ మాటలన్నీ వినబడతా ఉంటే ఆ దారిలో వెళ్తున్న వ్యక్తిని అడిగాడంట, ఈరోజు ఏ వారం అండి అని అడిగాడంట. అడిగితే ఈరోజు ఆదివారం అయ్యా
నీకు తెలియదా ఈరోజు ఆదివారం? వావ్, నేను ఎంత పని చేశానబ్బా. ఆదివారం రోజున దేవుని పిల్లలు బయటికి రాకూడదే? దేవుని పిల్లలు మందిరంలో కనబడాలి కదా. అయ్యో, నేను ఇంత అవివేకమైన పని ఎట్లా చేశానబ్బా, ఇంత అజ్ఞానంగా నేను ఎలాగో బ్రతికాను. ఛీ, నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తా ఉన్నది. సర్లే, నా తప్పును దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఒక మందిరం దగ్గరికి వెళ్ళాడనమాట. వినండి బాగా. వెళ్తే ఆ మందిరంలోనికి మంచిగా కోట్లు వేసుకొని, షూట్లు వేసుకొని, కత్తలు సొక్కాలు వేసుకొని, ఇన్షర్ట్లు చేసుకొని మంచిగా వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఉంటే ఇతడు అనామకుడు కదండి, ఇతడు చదువు లేని వాడు కదండి, ఇతడు ఒట్టిగా రోడ్డు మీద అట్లా టీవీఎస్ బండి మీదనో ఇంకో బండి మీదనో ఏదో బట్టలు అమ్ముకొని బ్రతికేవాడు కదా. అంత చూడటానికి అందరి కంటికి ఆనే వ్యక్తిలా కనబడట్లేదు. చింపిరి గుడ్డలు, ఏదో చాలని సౌకర్యాలతో జీవిస్తున్న అతడు మందిరంలోనికి వెళ్తా ఉంటే ఆ మందిరంలోనికి వెళ్ళనీయకుండా సంఘ పెద్దలందరూ ఆపారట. నువ్వు రాకూడదు ఈ మందిరం గొప్పోల మందిరం అన్నాడు. ఏంటి గొప్పోల మందిరం అన్నాడు. సర్లే, నన్ను రానియనట్టు కదా, నేను ఈ మెట్ల మీద కూర్చొని ఆరాధనలో పాల్గొంటా. బయటికి మైకి వినబడుతుంది కదా, ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తా ఉంటా. ఆ పక్కనే ఒక మనిషి కూర్చున్నాడంట. ఏమయ్యా, నిన్ను కూడా మందిరంలోనికి రానివ్వలేదా అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నన్ను ఎప్పుడో ఆ మందిరం నుంచి బయటకు వెళ్ళగొట్టాడయ్యా అన్నాడు. ఇంతకు నువ్వెవరయ్యా వెళ్ళగొట్టాడు అని అంటున్నావు? నేను మీరందరూ ఆరాధిస్తున్నారే ఆ ప్రభువును నేనే అన్నాడంట. మందిరములో ఎవడికి దొరకని దర్శనం, ఎవడికి దొరకని ఆ ఉన్నతమైన కృప ఈ బయట కూర్చున్న వాడికి దొరికిందండి. వాడి రోజున భూమి మీద సంపన్నుడుగా బ్రతుకుతున్నాడు. మామూలుగా కాదు, దేవుడు మాట్లాడే స్థలములోకి నువ్వు వెళ్ళావా, అక్కడ దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇంకొక మాట చెప్పనా? ఇంకొక మాట కూడా చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. త్వరగా నాన్న, 11వ అధ్యాయం. మీరు నాకు తొందర తీసేవాళ్ళని ఒక 4 ఉంటే బాగుండేది. యేసు నుంచి 11:32. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను నేను ఎక్కడ నుంచితనని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఆమేన్ అని చెప్పండి. మనం ఏ చోటుకి వెళ్ళాలి అంటే, మొదటిది దేవుడు మాట్లాడే చోటుకి వెళ్ళాలి. 2, దేవుడు ఉన్న చోటుకి వెళ్ళాలి. చెప్పండి, మీరందరూ ఆ మాట చెప్పండి. ఏ చోటుకి వెళ్ళాలి? దేవుడు ఉన్న చోటుకి వెళ్ళాలి. దేవుడు ఉన్న చోటుకి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడైతే క్రమమైన ఆరాధన జరుగుతుంటుందో, ఎక్కడ దేవుడికి ఇష్టముగా మంచిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ప్రభువును స్తుతిస్తూ నమ్మకమైన హృదయంతో వారి హృదయార్పణను ప్రభువుకు తెలియజేస్తా ఉంటారో అక్కడ దేవుడు నివాసి అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ చోటుకు వెళ్ళాలి? దేవుడు మాట్లాడే చోటుకు వెళ్ళాలి. రెండవది, దేవుడు ఉన్న చోటుకు మనం వెళ్ళాలి. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి అంటది, ఇదిగో అండి మా కోడలికి గర్భఫలం వస్తే మందిరానికి వచ్చిందంటండి అంది. ఏంటి? గర్భఫలం వస్తేనండి మందిరానికి వచ్చి వస్తానని మొక్కుకున్నదంట. ఇట్లాంటి మొక్కుకోలు ఇంకెప్పుడు చేయమాకమ్మా అన్నా నేను. ఏంది? ఇట్లాంటి మొక్కుబడులు ఇంకా జీవితంలో చేయమాక. ఆమేన్. భూమికి సగం భారం నువ్వే. ఏంది? భూమికి సగం భారం నువ్వే. నువ్వు మామూలు వ్యక్తి కదమ్మా. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతావమ్మా? కడుపు నొప్పులు అంతా పోయిన తర్వాత, జ్వరం అంతా పోయిన తర్వాత, క్యాన్సర్ గడ్డలన్నీ మాయమైన తర్వాత పోయి డాక్టర్ గారు గడ్డలన్నీ పోయిన ఒక సూదే అంటే మందిరానికి కట్టుకోవాలండి. మేలు జరిగితే పోవాలా? మేలు జరిగిన తర్వాత పోవాలా? అన్న ఎప్పుడు పోయింది? అబ్రహాం ఎప్పుడు పోయాడు? రూత్ ఎప్పుడు పోయింది? వీళ్ళందరూ భక్తులు మనుషులు కాదా?
వీళ్ళందరినీ దేవుడు మనకు సాదృశ్యంగా ఉంచలేదా? ఒకవేళ తెలుసో తెలియకో జ్ఞానంగా చేస్తున్నావు, మనం ఏం చేయాలా? అవునా బాబా నువ్వు మేలు చేస్తానంటేనే మందిరానికి వచ్చిందంట, నువ్వు ఎట్టో గట్ట మేలు అన్నోడు సేవకుడు కాదు ఏ అర్థం ఇచ్చి అర్థమైందా? ఎట్టోగా కట్ట ఎట్టో కట్ట ఏ అర్థం ఇచ్చి అవును చెప్పాను, సూటిగా సువార్త చెప్పాను. అమ్మా అన్ని బాగున్న తర్వాత నాకు అన్ని వచ్చిన తర్వాత మందిరానికి పోతాం అన్నది సొంత డూబు. అబద్ధాలలో చెప్పండి అబద్ధాలలో పెద్ద అబద్ధం అని, అబద్ధాలలో పెద్ద అబద్ధం. ఎట్లాంటి అబద్ధాలు ఆడమాక. స్తోత్రం. అబద్ధీకులందరూ పోతారంట అట్ట. నిజమేనంట బాయ్ గారు, మరి నేను రామంటవా? మరి నేను ఇప్పటిదాకా చెప్పేది అదే కదా. నేను ఇప్పటిదాకా ఏడుపు నువ్వు మందిరానికి రామనే కదా. రైజలో దేవుడు ఉన్న చోటు, దేవుడు మాట్లాడే చోటు అటు కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక. ఏ విధంగా చేతినైనను మీ కుటుంబాల్లో అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడు మన కుటుంబాల్లో కార్యము జరిగించినట్లుగా అందరూ మోకరిస్తాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం.